హాయ్ టు ఆల్ అండి. మీ పర్సన్ యొక్క ట్రూ లవ్ ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి. మీరు గత కొంతకాలంగా మీ పర్సన్‌ని మీరు మర్చిపోయారు. వారు లేకున్నా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. మీరైతే మీ పర్సన్‌కి మిమ్మల్ని అలా చూస్తే మీ పర్సన్‌కి చాలా బాధగా అనిపిస్తుంది అని వారు మీ పైన ఉన్న క్రష్ ఫీలింగ్స్ అనేటివి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారండి. నాకు నీ దగ్గరికి రావాలని ఉంది. నీ ఆలోచనలు నన్ను ప్రతి క్షణం వెంటాడుతూ ఉన్నాయి. నన్ను నేను కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు ఫాస్ట్‌గా నీ దగ్గరికి రావాలని ఉంది అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నువ్వు దూరమై నాలాగే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయావని నాకు చాలా భయంగా ఉంది. నీ జెన్యూన్ ప్రేమని నేను అర్థం చేసుకోలేదు. ఐ యామ్ వెరీ సారీ. నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతూ ఉందండి. ఆ గొడవ అయిన రోజు నేను నిన్ను అర్థం చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను నీ ఎమోషన్స్‌తో ఆడుకున్నాను. నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని తెలుసు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ఛానల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.